నమస్తే అండి. ఈరోజైతే నేను చైత్ర వసంత నవరాత్రుల గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీటిని దేవి నవరాత్రులు ఎలాగంటారో అలాగే వసంత నవరాత్రులు అని అంటారండి. ఈ క్రోధీనామ సంవత్సరం నుండి ప్రారంభమవుతాయి. ఈరోజైతే నేనైతే శుక్రవారం 4వ రోజు పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి. ఎవరైనా ఇలా చేసుకోవచ్చు, లేదంటే టెంపుల్కి వెళ్ళైనా అమ్మవారి గుడిలో కూడా చేసుకోవచ్చండి. ఎలాగా వీలైతే అలా చేసుకోవచ్చు. కొంతమందికి వీలు లేనప్పుడు టెంపుల్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ 9 రోజుల్లోని ఏదైనా ఒక రోజు కూడా అమ్మవారికి చేసుకోవచ్చండి. అమ్మవారికి ప్రసాదాలు, అలాగే పంచామృతము, వస్త్రము, గాజులు అన్నీ సమర్పించుకోవచ్చు. ఎలాగైతే మనకి వీలవుతుందో అలా చేసుకోవచ్చు. నేనైతే శుక్రవారం ఈరోజు ఇలా చేసుకున్నాను. ప్రసాదాలు అమ్మవారికి నివేదించుకున్నాను. అమ్మవారికి పువ్వులు కూడా మాల కట్టుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను. దీపము, ధూపము, నైవేద్యం అన్నీ. అలాగే గుడికి వెళ్ళి సరే పూజ చేయించుకోవచ్చండి. ఈ ఉగాది చైత్ర శుద్ధ పాడ్యం అనగా ఉగాది నుండి నవమి అనగా నవమి దాకా చేస్తారండి 9 రోజులు. ఈ 9 రోజులు కూడా గుళ్ళో కూడా ఇలా చేస్తారు. మనం గుళ్ళో కూడా చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కలసలు ఏర్పాటు చేశారు పంతులు గారు. ఏదైనా ఒక రోజు కూడా 9 రోజుల్లో మనం చేయించుకోవచ్చండి అమ్మవారి దగ్గర. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులండి ఈ 9 రోజులున్న. ఇదిగోండి అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తారు. ఈరోజు అయితే ఈ చీర కట్టారండి అమ్మవారికి. ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు, దేవి నవరాత్రులు ఎలాగంటారో అలాగే వసంత నవరాత్రులు అంటారండి. ఈ నవరాత్రులు చైత్ర శుద్ధ పాడ్యం అనగా ఉగాది నుండి నవమి అనగా శ్రీరామనవమి దాకా చేసుకోవచ్చండి. చేస్తారు కూడా అమ్మవారికి. ప్రతి ఊర్లో కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమి దాకా వసంత నవరాత్రులు చేస్తారండి. చాలామందికి తెలియకపోవచ్చు. దేవీ నవరాత్రులు ఎలాగో ఆశ్వీజ మాసంలో వస్తాయో అలాగే చైత్ర వసంత నవరాత్రులు అంటారండి. అలాగే గుళ్ళో కూడా చేస్తారండి, బాగా చేస్తారండి గుళ్ళోన. మనం ఒకరోజు అయితే మనం గుళ్ళో కూడా చేయించుకోవచ్చు, మన ఇంట్లో చేయించుకోవచ్చు. అలాగే వీలు లేని వాళ్ళు గుళ్ళో కూడా చేయించుకోవచ్చు. అలాగే ఈ 9 రోజుల్లో కూడా ఏదైనా ఒక రోజైనా వీలు లేనప్పుడు ఒక రోజైనా చేయించుకోవచ్చండి అమ్మవారికి. లేకపోతే మనకు వీలైన మట్టుగా గుడికి అభిషేకంకైనా వెళ్ళవచ్చండి ఈ 9 రోజుల్లోన. అలాగే ఈ చైత్ర మాసంలోన చైత్ర మంగళవారాలు కూడా ప్రసిద్ధి అండి. కొన్ని ఏరియాల్లో చైత్ర మంగళవారాలు చేస్తారు. అమ్మవారికి పానకము, వడపప్పు, చలిమిడి అన్నీ తీసుకువెళ్తారండి. ప్రతి మంగళవారం ఈ 4 వారాలు కూడా చైత్ర మంగళవారాలు కూడా చేస్తారు. అంటే ఇది నెల మొత్తం చేస్తారండి మంగళవారాలు, 4 వారాలు. దీనికైతే మాత్రం గుడి చైత్ర మాసంలో మాత్రం నవరాత్రులు అయితే 9 రోజులు చేస్తారు. కుంభాలు ఏర్పాటు చేసి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎలాగా కలసలు పెట్టారో అమ్మవారికి. ఈ 9 రోజులు కూడా హోమము, కలసలు అన్నిటితోని ఎవరైనా కూర్చోవచ్చండి. పంతులు గారు చేస్తారు, చాలా బాగా చేస్తారండి అమ్మవారికి. రోజు చేస్తారు. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.